Dear students, welcome back to our channel Uma Guides. సో మనకి ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఎక్స్టెన్షన్ అయితే వచ్చింది. సో అవన్నీ కూడా చాయిస్ ఫిల్లింగ్ అనేది మీరు ఎవరైనా చేసుకోకుండా ఉన్నా అడిషనల్గా చేసుకోవాలనుకున్నా చేసుకొని ఉంటారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది రీఓపెన్ చేశారు. అది ఎప్పటి వరకు అంటే 22nd వరకు చేశారు. అదే ఏపీలో వచ్చేసి 18th and 19th చేశారు. ఓకే, తెలంగాణలో 28th వరకు చేశారు. సో ఇక రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే చేసుకోవచ్చు, ఇంకా కూడా ఏపీలో అయితే పెనాల్టీతో. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి సో రిజల్ట్స్ కోసం అందరూ పిల్లలు ఎదురు చూస్తా ఉన్నటువంటి మాట వాస్తవం. ఆల్ ఇండియా కోటాలో మనకి ఏపీ తెలంగాణలో ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ డేటా అండ్ ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే పారామీటర్స్ ని బట్టి చేయడం జరిగింది. ఓకే, సో మనకి ఆంధ్రప్రదేశ్లో ముందు చూసినట్లయితే 19 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో మాత్రమే 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఏపీలో కాలేజెస్ చూసినట్లయితే మనకి ఎయిమ్స్ మంగళగిరి, ఇది ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్అప్ చేయబడుతుంది 100% సీట్స్. మిగతా కాలేజెస్ లో 15% సీట్స్ మాత్రమే ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ అవుతాయి. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జిఎంసి ఏలూరు, సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, జిఎంసి నంద్యాల్, సో జిఎంసి ఒంగోల్, జిఎంసి పాడేరు, జిఎంసి రాజమహేంద్రవరం, జిఎంసి విజయనగరం, జిఎంసి గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, సో గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు, జిఎంసి శ్రీకాకుళం, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, జిఎంసి శ్రీకాకుళం, అదేవిధంగా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి. ఇవి గవర్నమెంట్ కాలేజెస్ మనకి ఉన్నటువంటి కాలేజెస్ ఏపీలో. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రిజిస్టర్ చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ 2025లో చూస్తే 59,219 మంది రిజిస్టర్ చేశారు. అదే 2026లో 65,957 మంది రిజిస్టర్ చేశారు. ఓకే, సో అప్పేర్ అయినటువంటి వాళ్ళు 57,934 2025లో అప్పేర్ అయితే ఇప్పుడు 2026లో 60,186 మంది అప్పేర్ అయ్యారనమాట. ఓకే, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 36,776 మంది మనకి లాస్ట్ ఇయర్ అంటే 2025లో అయితే ఇయర్ మనకి 33,221 మంది అయ్యారు. అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఆల్మోస్ట్ మనకి 2,800 దాకా క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ కూడా తగ్గారనమాట. ఓకే, సో దీనివల్ల మనకి సీట్స్ ఏమన్నా తేడా వస్తాయి. సో దీనివల్ల మనకి సీట్స్ అనేది కొంత లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు కాంపిటీషన్ కొద్దిగా తగ్గిందేమో అనిపించేటట్లు మనకు ఉందన్నమాట. అవునా? సో ఇక సీట్స్ కూడా కొన్ని పెరిగాయి. ఆల్ ఇండియా లెవెల్లో సుమారుగా 9,000 సీట్స్ పెరిగితే దాంట్లో దాదాపు 3,000 వరకు గవర్నమెంట్ సీట్స్ అనేది పెరిగాయి అన్నమాట. ఇక సీట్ మ్యాట్రిక్స్ చూసినట్టయితే ఒకసారి మనకి గవర్నమెంట్ సీట్స్ వచ్చేసి మనకి 3,515 సీట్స్ ఉన్నాయి. దీంట్లో 15% ఆల్ ఇండియా కోటాకు మాత్రం 15% కాబట్టి 527 సీట్లు దాదాపు ఆల్ ఇండియా కోటాలో అందుబాటులో ఉంటాయి. ఇక టోటల్ సీట్స్ ఏపీలో ప్రైవేట్ తో కలుపుకొని 7,465 సీట్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మనకి రౌండ్ 1లో ఏపీలో కట్ ఆఫ్ ఎలా ఉంటది అని ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇక్కడ కేటగిరీ వైజ్ చూద్దాము. జనరల్ కి వచ్చేసి 2025లో రౌండ్ 1లో 18,990 వరకు కట్ ఆఫ్ అనేది ఉండిందనమాట. సో అది ఈసారి సీట్లు పెరగడం వల్ల కాంపిటీషన్ కొంత తగ్గడం అయితేనేమి,
ఏదైతేనేమి 20K వరకు అంటే 20,000 ర్యాంక్ వరకు రౌండ్ 1 లో కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో గవర్నమెంట్ కాలేజ్ మనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ తో మొదలుపెట్టి నంద్యాల మెడికల్ కాలేజ్ తో క్లోజ్ చేస్తే 20,000 ర్యాంక్ వరకు రావచ్చు. సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 24,175 2025 లో కట్ ఆఫ్ ఉంది. అదే ఇప్పుడు 26K వరకు రావచ్చు. సో ఓబీసీకి 20,022 వరకు రౌండ్ 1 లో 2025 లో వచ్చింది. అది ఇప్పుడు 24,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎస్సీకి 86,954 వరకు 2025 లో వచ్చింది. ఇప్పుడు 88,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక ఎస్టీకి చూసుకున్నట్లయితే మనము ఎస్టీకి 136,153 1,36,153 ర్యాంక్ వరకు వచ్చింది. అది ఇప్పుడు 140 వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది రౌండ్ 1 లో. ఓకే, సో ఇవి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అన్నమాట. సో రౌండ్ 1 కట్ ఆఫ్ ఈ విధంగా ఉండొచ్చు. ఇవి ఎగ్జాక్ట్ గా ఇలా ఇంతే ఉంటాయని కాదు, ప్రిడిక్టెడ్ మాత్రమే, బేస్డ్ ఆన్ ద పాస్ట్ డేటాను బట్టి అంతవరకు ఉండొచ్చు. ఓకే, సో ఇక మనం తెలంగాణలో చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి తెలంగాణలో 36 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. బీబీ నగర్ లో ఎయిమ్స్ ఉంది, గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్, జిఎంసి భద్రాద్రి, సో జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, మహేశ్వరం, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట, నర్సంపేట, నిజామాబాద్, కుత్బుల్లాపూర్, రాజన్న సిరిసిల్ల, ఓకే, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి, వరంగల్, హైదరాబాద్, సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్, సో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్ నగర్ హైదరాబాద్ అన్నమాట. సో ఇవి మనకు అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ తెలంగాణలో. సో ఇక సీట్స్ అందుబాటులో ఉన్నటువంటి సీట్స్ చూస్తే గవర్నమెంట్ సీట్స్ ఈ కాలేజెస్ అన్నిట్లో కలుపుకొని 4,400 సీట్లు గవర్నమెంట్ లో ఉన్నాయి. ఇందులో 15% మాత్రమే ఆల్ ఇండియా కోటాలో ఫిల్ చేస్తారు కాబట్టి 660 సీట్లని గవర్నమెంట్ ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంసీసీ వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. సో టోటల్ సీట్స్ తెలంగాణలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్స్ దాదాపు 10,250 సీట్లు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక లాస్ట్ ఇయర్ డేటా చూస్తే రిజిస్ట్రేషన్, అపియర్డ్, క్వాలిఫైడ్ డేటా ఎలా ఉంది అంటే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ 2025 లో 72,259 మంది తెలంగాణలో ఉన్నారనమాట. సో అదే ఇప్పుడు చూస్తే మనకి 2026 లో 73,084 మంది ఉన్నారు. అపియర్డ్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అపియర్ అయ్యారంటే 72,094 మంది 2025 లో అపియర్ అయితే ఇయర్ 65,121 మంది అపియర్ అయ్యారు. ఓకే, సో అదే క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 2025 లో 41,584 ఉంటే ఈసారి అది మనకి 38,026 గా ఉందన్నమాట. సో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఈసారి కూడా బాగానే మనకి తెలంగాణలో కూడా ఒక 3,000 వరకు దాదాపు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి నెంబర్ ఆఫ్ పీపుల్ క్వాలిఫైడ్ అనేది తగ్గిందనమాట. ఓకే, సో సీట్స్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పెరిగాయి. సో ఓవరాల్ గా ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనము సో కట్ ఆఫ్స్ ఇలా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎలా ఉంటుందంటే జనరల్ లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 2025 లో 20,614 వరకు ఉంది. ఈసారి అది 24,000 వరకు ఉండొచ్చు. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 24,587 వరకు లాస్ట్ ఇయర్ ఉంది. ఈసారి 27,000 వరకు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా ఓబీసీ వచ్చేసి 20,022 వరకు ఉంది లాస్ట్ ఇయర్. ఈసారి అది 24,000 వరకు వెళ్ళొచ్చు. ఇక ఎస్సీ వచ్చేసి 1,08,227 రౌండ్ 1 కట్ ఆఫ్ ఉంది. ఈసారి అది 1,10,000 వరకు కట్ ఆఫ్ ఎస్సీకి ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎస్టీకి చూసుకున్నట్లయితే 138,176 కట్ ఆఫ్ ఉంది. ఈసారి అది 144,000 వరకు ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇవి చెప్తున్నటువంటివి స్టేట్ కోటా కట్ ఆఫ్ కాదు. ఓకే,
సో ఇవి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళినటువంటి సీట్స్ మన 2 స్టేట్స్ లో కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు, అందుబాటులో ఉన్నటువంటి 660 సీట్లు తెలంగాణలోను, 527 సీట్లు ఆంధ్రప్రదేశ్ లోను. సో ఆల్ ఇండియా కోటా వీళ్ళు స్టూడెంట్స్ ఈ కట్ ఆఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ మెరిట్ లో త్రూ అవుట్ ఆల్ ఇండియా వైడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్. ఓకే, సో నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, సో ఆల్ ఇండియా వైడ్ అప్లై చేస్తారు. సో ఎవరైతే ఈ ర్యాంక్ లోపల ఉంటారో ఆల్ ఇండియాలో వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యే అంటే సీటు వచ్చే అవకాశం ఉన్నటువంటి స్టూడెంట్స్ అన్నమాట. సో ఇది స్టేట్ కట్ ఆఫ్ కాదు, ఆల్ ఇండియా కట్ ఆఫ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, అది కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ డేటాను బట్టి. ఓకే, సో ఇవి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కట్ ఆఫ్ ఆల్ ఇండియా కోటాలో ఎలా ఉండొచ్చు కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ లో అనేది అనమాట. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి నీట్ రాసినటువంటి వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్కి సంబంధించినటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇందులో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్ని కూడా సాధ్యమైనంత వరకు ఉమా గైడ్స్ లో అందుబాటులో తీసుకొని వస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.